రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. జిల్లా అధికార యంత్రాంగం ఈ విషయాల్ని వెల్లడించింది. జూన్ 1వ తేదీ కాకినాడ జిల్లాకు సంబంధించి అన్నవరం సమీపన్న తుని నియోజకవర్గానికి సంబంధించి చామవరం ప్రాంతంలో దాదాపు ఒక రోజు అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చామవరంలో ఉండే విధంగా షెడ్యూల్ అయితే మాత్రం ప్రత్యేకంగా ఖరారు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. మనకున్న సమాచారం మేరకు పింఛన్లు పంపిణీ చేసే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. అంటే ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలీప్యాడ్ ద్వారా మనకి చామవరం ప్రాంతంలోనే హెలీప్యాడ్ అనేది దిగుతారు చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి కార్యకర్తలంతా కూడా అంటే జిల్లాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కావచ్చు, యనమల దివ్య కావచ్చు, జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రత్యేకంగా ఈ పింఛన్లు పంపిణీ ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే నూతన పింఛన్లు ఇటీవల ఈ వితంతువులకు సంబంధించిన పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదైనా కానీ మొత్తానికి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం అయితే మాత్రం చామవరంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని మనకి సమాచారం స్పష్టంగా అందుతుంది. దీంతోపాటు కేడర్తో అంటే ప్రధానంగా కేడర్తో ప్రత్యేక ఈ పింఛన్ పంపిణీ తర్వాత కేడర్తో సమీక్ష అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరందరితో కూడా వీవీఐపీ క్యాడర్తో ప్రత్యేకంగా సమావేశం అవనున్నట్టు. అంటే దాదాపు సుదీర్ఘకాలంగా 2 సంవత్సరాలుగా మనము ప్రజలకు పరిపాలన ఏ విధంగా అందించాం, ఇంకా అందించాల్సింది ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రతి ఎమ్మెల్యే పరిపాలన ఏ విధంగా ఉంది, మంత్రి పరిపాలన ఏ విధంగా ఉంది, వారికి ఎంత శాతం మార్కులు వచ్చాయి, ఇలా పలు విషయాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా అంటే ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి కావచ్చు లేదా గోదావరి జిల్లాకు సంబంధించి కావచ్చు మంత్రులతో ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తున్నారు. ప్రధానంగా వీవీఐపీతో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఒక క్యాడర్తో ప్రత్యేక సమీక్ష నిర్వహించినారు. అనంతరం కూడా ప్రజల నుంచి నేరుగా వినతులు అందజేసే కార్యక్రమం కూడా ఇదే రోజున చామవరం ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అంటే ప్రజల సమస్యలు కావచ్చు, వారికి ఉన్న ప్రాంతంలో ఉన్న సమస్యలు కావచ్చు, లేదా పింఛన్ల సమస్యలు కావచ్చు, లేదా ఆస్తి తగాదాలు కావచ్చు, లేదా వారికి ఉన్న సమస్యలు ఏదైనా కానీ నేరుగా ప్రజలకు పడుతున్న సమస్యల వినతులను స్వయంగా చంద్రబాబు నాయుడు వారి దిగించి వినతులు తీసుకుంటారు. స్వయంగా ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అప్పటికప్పుడే జిల్లా కలెక్టర్కు ఆ సమస్యలు ప్రత్యేకంగా జారీ చేసి సమస్యలు పరిష్కరించే దిశగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు వెళ్తారని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంటింటికి అంటే దాదాపుగా చామవరం గ్రామంలో నివాసం వద్దకు వేరుకుని ఆ నివాసంలో స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వారి సంపాదన ఏ విధంగా ఉంది, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, దీంతోపాటు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, పిల్లలు ఏం చేస్తున్నారు, విద్యా వ్యవస్థ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇలా క్షుణ్ణంగా పరిశీలించేందుకు దాదాపుగా చామవరంలో కొన్ని నివాసాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తారంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. తిరిగి దాదాపుగా అంటే ఉదయం 10 గంటలకు హెలిప్యాడ్ దిగిన చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఈ ప్రత్యేక దాదాపు ఈ షెడ్యూల్ ప్రకారం 3 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజల వినతులు స్వీకరిస్తారు, ప్రజల నివాసాలకు వెళ్తారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటారు, తర్వాత పార్టీ కేడర్తో సమావేశం అవుతారు. దాదాపుగా 3 నుంచి 5 కార్యక్రమాలు అయితే మాత్రం ఒక కాకినాడ జిల్లాకు సంబంధించి చామవరం ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉండే విధంగా పార్టీ కేడర్ అంతా కూడా సిద్ధం చేసింది. దీంతో జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే చామవరం ప్రాంతానికి 2 రోజుల ముందే చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు దిగే హెలీప్యాడ్ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. అక్కడి నుంచి ఏ ప్రాంతంలో అయితే చంద్రబాబు పర్యటిస్తారో ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా పోలీసులు వారి వలయంలోకి తీసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాకు సంబంధించిన పర్యటనలో దాదాపుగా ఇప్పటికే పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే తదుపరి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారు, ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు తెలుసుకుంటారు, ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారు, ప్రజలతో ఏం మాట్లాడతారని అయితే మాత్రం 1వ తేదీ ఉదయానికి మనకి తెలిసింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు షెడ్యూల్కు సంబంధించి పింఛన్ల పంపిణీతో పాటు ఈ కార్యక్రమంలో గోదావరి జిల్లాలో పాల్గొంటారు. దాదాపుగా అంటే ఎక్కడ లేని విధంగా ఒకే గ్రామంలో దాదాపుగా ఒక రోజంతా చంద్రబాబు నాయుడు ఉంటారని మనకి ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం అందుతుంది. ఇది సీఎంకి సంబంధించిన అప్డేట్.